నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలిగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్న వారిని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము కలిగజేసి ఉండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. దేవుని పరిశుద్ధం దించును. అందరు కూడా కూర్చోండి. భావములు కలుగును గాక. ఆమేన్. సంతోషంగా ఉన్నవారు రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అయినప్పటికీ కూడా 4 గంటలు లెగిసినా లేకపోతే 5 గంటలు లెగిసినా వెంటనే పెందలకాడి మనమందరము కూడా సిద్ధపడి అందరికంటే ముందు వాకల గరువు నుండి 2 కుటుంబాలు, రాజ్బాబు అన్నయ్య గారి కుటుంబం, రజనీ గారి కుటుంబం అందరికంటే పెందలకాడి వచ్చారు. ఎవరండి? ఆ గున్నెపల్లి నుండి ఆ బాబు పేరేంటి? ప్రశాంత్. అందరికంటే ఆయన ముందు వచ్చారని తెలిసింది. అంటే మా అబ్బాయి ఫ్రెండ్ అనమాట. అయిన మా పెద్దోడు ఫ్రెండ్ అయినా మరి ఏదేమైనప్పటికీ కూడా సమయానుసారముగా మనము ఆరాధనలో పాలు పొందే అవకాశాన్ని ప్రభు మనకు దయచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మొదటి ఆరాధన నాకు ఆశీర్వాదకరంగా ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదిలే చెప్పేసేయండి ఏకంగా. వెరీ గుడ్, మంచిది. ఈ మొదటి ఆరాధన ఆశీర్వాదకరంగా ఉంది. మరి మొన్న ఆదివారం కొంతమంది ఏమన్నారంటే ఈ మొదటి ఆరాధన చాలా బాగుందండి, సెకండ్ ఆరాధనలో గజిబిజి అయిపోతుంది, ఎక్కువగా మాట్లాడుతున్నారు, అలాంటి మాటలు ఏమీ లేకుండా ప్రశాంతంగా దేవుని యొక్క వాక్యం మా హృదయాలకు వెళ్తుంది అనేసి చెప్తూ ఉన్నారు. నిజమే. ఒక విషయం చెప్పన్నాను నేను. ఉదయకాల సమయంలోనంట ప్రార్థన చేస్తే అది తప్పనిసరిగా ఆ ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఒకటి. రెండోది, ఉదయకాల సమయంలో వాక్యము చదువుతూ ఉంటే, ఎవరు లేనప్పుడు ఆ వాక్యం చదువుతూ ఉంటే ఆ ఉదయకాల సమయంలో చదివే వాక్యం అంట మన మనసుకు నెమ్మదినిస్తుందంట, మన హృదయానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనమందరము కూడా మొదటి ఆరాధనలో ప్రభుని స్తుతించి ఆ ఆరాధనలోకి మనము వెళ్ళడానికి మరి ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనకు దయచేశారు. దేవుని కృపను బట్టి 3వ నెలలోనికి వచ్చేసాం. మార్చి నెలలోనికి వచ్చాము. ఈరోజు 1వ తారీఖు గనుక ఈ నెలంతా కూడా ప్రభు మనము చేసే పనుల్లో కానీ, మనము చేసే ఆరాధనలో, మనము చేసే భక్తిలో, మనము రాకపోకలో ప్రభు కాపుదల దయచేసి నడిపించులాగన మరి మెండుగా దేవుడే మనలను కనికరించాలని, కాపాడాలని ప్రార్థన పూర్వకంగా ఉండి దేవునికి ఆశీర్వాదాలు పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్యములో 4వ కీర్తనలో ప్రధాన గాయకుడైన దావీదు మహారాజు గారు శ్రేష్టకరమైన మాటలను, వారికున్నటువంటి అనుభవం, ఆ అనుభవాలు మనకి పంచుతూ మనము కూడా అనేకమైన మార్లు సేవకులు చెప్పబడిన మాటలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. 4వ కీర్తనలో మొదటి చరణం చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఎంతో మంచి మాట అండి. నా నీతికి ఆధారమగు దేవా. ఏ దేవా? నా నీతికి ఆధారమగు దేవా.
ఆధారం ఎవరు? ఇప్పుడు దేవుడే మనకి ఆధారనీయుడు అయిన. పూర్వకాలంలో చూస్తే ఆధార్ కార్డులు లేవు. తర్వాత ఏమొచ్చింది? మనకి ఆధార్ కార్డు వచ్చింది. ఏ పనికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు, ఏ కార్యం జరగాలన్నా ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఒక్కసారి క్లిక్ చేస్తే అన్నీ బయటపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. కానీ నిజమైన ఆధార్ కార్డు, నిజమైన ఆధారభూతుడు, ఆధారమైన వాడు యేసయ్య ఒక్కసారి క్లిక్ చేస్తే, ఆయన ఒక్కసారి క్లిక్ చేస్తే మన ఆధారాలన్నీ కూడా ఆయన బయట పెట్టగలడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వాలి నాయన. నేను వట్టి మనిషినే, నేను మామూలు మనిషినే నాయన. నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి కూడా నా హక్కులము కాదు, అర్హత మాకు లేదు. అయినను నాయన ఈ దీన ప్రార్థన నువ్వు ఆలకిస్తూ ఉన్నందుకై నీకు స్తోత్రములు నాయన అని దైవజనుడు రాజైన దావీదు గారు తన అనుభవములో చెప్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నీవు నాకు ఉత్తరం ఇవ్వాలి. దేవా, నీవు నాకు జవాబు నాకు ఇవ్వాలి. దేవా, నీవు నాకు ఆ ఉత్తరం ఇస్తేనే కానీ జవాబు దయచేయనంత వరకు కూడా నిన్ను విడువన్నైనా, నేను విడిచిపెట్టన్నైనా, నేను మరువనునైనా, నీ ఆజ్ఞ మీరి నేను పోనునైనా అని దావీదు మహారాజు గారు తన అనుభవంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు పాఠాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఉత్తరమిమ్ము, నాకు ఉత్తరమిమ్ము. పూర్వనాడు లెటర్స్ వచ్చి మనకి ఎన్ని దినాలకి? ఒక్కసారి లెటర్ వేస్తే ఒక ఊరు వెళ్ళాలంటే 3 దినాలు లేకపోతే 4 దినాలు పట్టేది. అది మరలా రిప్లై చేసి మనకు ఇవ్వడానికి ఎన్ని దినాలు? ఇంకో 4 దినాలు 5 దినాలు పట్టేది. అంటే ఇంచుమించు 10 దినాలకి 10 దినాల వరకు 15 దినాల వరకు ఆ లెటర్ గురించి వెయిట్ చేసేవారు ప్రజలు. ఆ లెటర్ ఎప్పుడు వస్తుంది? నేను వేశాను కదా లెటరు, అందిందా లేదా, ఆ రిప్లై వెళ్ళిందా లేదా, మరలా నాకు రాలేదేంటి అన్న సందేహం ప్రజల్లో ఉండేదా నాడు. ఆ రోజు లెటర్స్ రాసిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఒక్క మొబైల్ ద్వారా, ఒక్క SMS ద్వారా ఎన్ని నిమిషాలు వెళ్తుందండి? ఒక్క మెసేజ్ అవతల సెల్లోకి ఫార్వర్డ్ చేయడానికి ఒక్క సెకండ్లోకి వెళ్ళిపోతుంది మెసేజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఈజీ, ఎంత సులువు, అంటే ఎంత కష్టం. ఆనాడు కష్టపడి లెటర్ రాసి ఏళ్ళను పెట్టేసి చేతులను పెట్టేసి ఆ విధంగా రాసి ఒక సేవకుడికి లెటర్ రాయాలన్నా, ఆ సేవకుడు లేకపోతే నాన్నగారికి పంపించాలన్నా చాలా కష్టపడేవారు. ఆ దినాల్లో చాలా కష్టపడేవారు. అనగా దీనికి అర్థం ఏంటంటే దేవుని కొరకు ప్రయాసపడాలి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు ప్రయాసపడాలి. ఆ ప్రార్థన ద్వారా ఫలితము వచ్చేంత వరకు కూడా ప్రయాసపడాలి, కష్టపడాలి అని. అంటే దేవుని కొరకు పని చేయాలని, దేవుని కొరకు మనము దేవుని మాటలు వినాలని ప్రయాసతో మనము ఇక్కడికి ఈ స్థలానికి ఎందుకు వచ్చాము? పొద్దుటి ఎన్ని పనులు ఉంటాయి మనకి? ఆ పనులన్నీ కూడా ప్రక్కనెట్టుకుని ఎందుకు వచ్చాము? మనము దేవునిని ఆరాధన చేయాలని. అంటే మనము ఇచ్చే ఘనత దేవునికి మాత్రమే చెల్లాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, పొద్దుటే రోడ్డు ఎక్కితే బోల్డ్ మాటలు వింటాం మనం. ఏనమా? పొద్దుటే రోడ్డు ఎక్కితే వింటాము, బోల్డ్ మాటలు వింటాం. చెడు మాటలు వింటాం, మంచి మాటలు వింటాం, అనేకమైనటువంటి మాటలు వింటాం. ఆ మాటలు వినే కంటే దేవుని మాట వినుట శ్రేష్టకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట వినుట మనకు శ్రేష్టకరం. దేవుని మాట వినుట మనకు ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఎరుకులో నాకు విశాలత
కలుగు చేసిన వాడవు నీవే. ఎక్కడా? ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. ఒకనొక సమయం ముందు మన మందిరం ఎంత ఇరుగ్గా ఉండేదో, ఆ ఇరుకులో అలాగే కూర్చుని ఉండిపోయేవారు మన విశ్వాసులు. అలాగే ఈరోజు పెద్ద మందిరాన్ని దేవుడు ఇచ్చాడు, విశాలమైనటువంటి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు, విశాలత ప్రభు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంట్లో కూడా చాలా ఇరుకుగా ఉంటుంది. మెసలడానికి, తిరగడానికి, కూర్చోవడానికి, లేకపోతే పండుకోవడానికి ఏముంటుంది? ఇరుకుగా ఉంటుంది. ఆ ఇరుకులో ఉన్నటువంటి స్థలాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? విశాలమైనటువంటి స్థలాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద ఆనుకొని మన భారమంతా కూడా దేవుని మీద మోపి దైవజనులకి చెప్పి ఆ విధంగా చేస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? విశాలమైన స్థలాన్ని నేను మీకు ఇస్తాను, విశాలమైన హృదయాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను ఆయన చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. విశాలమైనటువంటి కృప, విశాలమైనటువంటి హృదయం, విశాలమైనటువంటి మనస్సు దేవుడు మనకు ప్రతి దినము ప్రతి నిమిషంలో ఆయన అనుగ్రహిస్తానే ఉన్నాడు. కానీ మనము దేవునికి ఖచ్చితంగా ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. వాక్యానుసారముగా ఎవరైతే నడుస్తారో, ఆ వాక్యాన్ని ఎవరైతే వెంబడిస్తారో ఖచ్చితంగా దేవుడు కావలసినటువంటి దీవెనలు మెండిగా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంక 1-2 మాటలు మాత్రమే నేను చెప్తాను. ఆ 2వ చరణంలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఈ మాటలో మనం చూస్తే, నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తూ ఉన్నారు. అవమానముగా ఈరోజు దేవునికి అవమానంగానే నిజంగానే మారుస్తూ ఉన్నారు. అంటే దావీదు గారు రాసినటువంటి మాటల ద్వారా అక్షరాలు నెరవేర్చబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా గౌరవాన్ని మీరు ఎంతకాలము అవమానముగా మీరు మార్చెదరు. అంటే దీనికి అర్థం ఏంటి? మీరు మారాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రభుని ధరించుకోవాలి. ఆయన సన్నిధిలో ఒక్కసారి నాటబడిన తర్వాత, ఒక్కసారి ఫలించిన తర్వాత ఆ విత్తనం ఎక్కడికి చెదిరిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విత్తనం నాటాము అంటే ఆ విత్తనం ఒకే స్థలములో ఉంటే ఫలిస్తుందా, లేకపోతే వేరు వేరు స్థలాల్లో పాతి పెడితే ఫలిస్తుందా? ఒకే స్థలములో ఉంటే అది ఖచ్చితంగా ఫలిస్తుంది. మనమందరము కూడా ఒకే స్థలములో ఫలిస్తూ ఉన్నాం. ఒకే స్థలములో మన సేవకులు నాటించారు. మనల్ని నాటి నీళ్ళు పోసి ఏమండి ఫలాలు ఇచ్చి, ఆత్మీయమైనటువంటి ఫలాలను మనకు ఇచ్చి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఈ లోకమంతా కూడా వ్యర్థమే. చెప్పాలి, వ్యర్థమే వ్యర్థం, సమస్తము వ్యర్థమే. ఏది మంచిది కాదు. ఏదైనా మంచిది ఉందా? ఏది మంచిది కాదు. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రమే మంచిది. దేవుని యొక్క ప్రణాళిక మంచిది. దేవుని యొక్క కృప మనకెంతో మంచిది. ఆయన సన్నిధి మనకెంతో అవసరం. మనకి అటువంటి ఆశీర్వాదం, అటువంటి దీవెనలు దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించే దేవుడు. ఆయన ఎలాంటి వాడైనా ఆలకించే దేవుడు, మాట్లాడేవాడు,
చూచుచున్న దేవుడు ఆయన. ఏమండి, వినదగినది దేవుడు. అంచేత దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ప్రతి ఒక్కరము కూడా ఆయనకు లోబడవలసిందే. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా యువకులైనా ఎవరైనప్పటికీ కూడా దేవుని మాటకు మనమందరము కూడా లోబడవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రొద్దుటే ఆరాధనకు వచ్చి ఉన్నటువంటి మనకున్నటువంటి ఆధారము దేవుడే గనుక, ఆధారము ఆయనే కదని చేతులు ఒళ్ళో పెట్టుకొని ఖాళీగా కూర్చుంటే ఆశీర్వాదం లేదు. మనకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం రావాలి, ఖచ్చితంగా ఈరోజు నేను అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరగాలనుకుంటే నీవు ఒకటి ఆధారము ఆయనే కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి అంటే ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో మొర్రపెట్టేవారముగా మనము ఉండాలి. అందుకని దావీదుకారుడు ఆ విధంగానే ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో పొడి పొడి ముక్కల వలె ఆయన ప్రార్థన చేయలేదు. ఎంతో కన్నీరు కార్చాడు, దేవుని సన్నిధిలో తిరిగాడు. దేవుని సన్నిధి ఆయన నేత్రాలు, ఆయన మనస్సు, ఆయన యొక్క హృదయము దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థనకు మాత్రమే సమయం ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత వాక్యానుసారంగా నడిచి దేవుని యందు భయభక్తులతో మనము ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా మనమందరము కూడా పొందుకుందుము గాక. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా.